రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 9వ వచనము. నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. హల్లెలూయా. మరి దేవుడు మనకి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు కదండి. మరి ఇక్కడ ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తెలియజేసినటువంటి మాటలు మరి వారితోనే కాదు, కానీ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమిటి అనంటే, నిత్యమును కూడా ఆయన మనకి చూపిస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనము నడవడానికి ఇష్టపడేటువంటి బిడ్డలముగా మనం ఉండాలి. మరి ఆయన మనకు చూపించేటువంటి మార్గము అది నిత్య రాజ్యానికి మనల్ని నడిపించేటువంటి మార్గం, మనల్ని మధ్యలో విడిచిపెట్టేటువంటి మార్గం కాదు. కనుక మనము ముందుకు కొనసాగింపబడాలి. మనము మంచి మార్గంలో పయనించాలి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి మార్గంలో మనము నడిచేటువంటి మార్గంలో ఉండాలి. ఆయన మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఆ యొక్క దారి చూపడానికి మనం ఇచ్చి ఉన్నాడు. కనుక మనము ఆ దారిలో నడిచేటువంటి బిడలముగా మనం ఉండాలి. మరి అంతేకాకుండా ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఆజ్ఞలను కూడా మనము అనుసరించేటువంటి వారముగా మనం ఉండాలి. ఆజ్ఞలు మనము వెంబడించగలిగితే మరి మనము ఆయన ప్రేమించే వారముగా ఉంటాం. అంటే ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారు మాత్రమే ఆయన యొక్క ఆజ్ఞలు గైకుంటారు. కనుక మనము ఆయన ప్రేమిస్తూ ఉన్నట్లయితే మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు మనం పాటించేటువంటి వారము ఉందాం. దేవుడు మనకు చూపించే ప్రతి మార్గము కూడా ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు. కనుక మనము ఈ లోకాన్ని కాకుండా ఆయన వెంబడించేటువంటి వారము ఉందాం. ఆయన చూపించినటువంటి ఆ యొక్క మార్గంలో మనము పయనించేటువంటి బిడలము ఉందాం. ఆయన్ను ఎల్లప్పుడూ ఘనపరిచేటువంటి వారము ఉందాం. ఆయన ఆజ్ఞలు వెంబడి జీవించేటువంటి వారము ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు. ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. ప్రభా, మీ మార్గంలో మమ్మల్ని నడిపించండి. అయితే మీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని ప్రభా మేము వేడుకుంటున్నాం. మీ యొక్క కృప కాపుదల మా అందరికీ అనుగ్రహించమని, నీ యొక్క శక్తి సమాధానం దయచేయమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియపరలోక గొప్ప మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.